ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా. మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురువు గారు తదుపరి రాశి కుంభరాశి. మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటే? కుంభరాశి వాళ్ళకి గత కొంతకాలంగా అంటే సంవత్సరాలుగా ఇప్పుడు ఎవరైతే రాముల వారి సీతాదేవి ఉన్నారో, ఎవరైతే పాండవులు ఉన్నారో వీళ్ళు వనవాసం అజ్ఞాతవాసం చేసినట్లుగానే కుంభరాశి వారు ఈ సంవత్సరం మొదటి భాగం వరకు కూడా అలాంటి కాలాన్ని అనుభవించి ఉన్నారు. అయితే వీరికి కాలంతో పాటు అనుభవం కూడా ఉంటుంది. అనుభవించి ఉన్నారు అంటే కాలంతో పాటు అనుభవం కూడా వీరికి వస్తుందనే కదా. మనిషి జీవితంలో చదువు లేకపోయినా అనుభవం ఉంటే ఏదైనా సాధిస్తారనేది ఉంటుంది. బుద్ధి బలం ఉంటే కండబలం లేకపోయినా జీవించవచ్చు. అలాంటి స్థితిగతుల నుంచి బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే ఆ ఒక అనుభవాన్ని వీరు ఆ పద్ధతిని ఎట్లా ఉంటే మనం ఎలా జీవితం ముందుకెళ్తుంది, రానున్నటువంటి తరాల వారికి ఎలాగ మనం నిలబెట్టుకోగలుగుతాం అనేటువంటి విధి విధానాలు వీళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి జీవితంలో కుంభరాశి గురించి చెప్పుకునే అవసరం అయితే లేదు. ఎందుకంటే వారి అనుభవమే వారికి పాఠం. వారు ఏ జాతకం చూసుకునే పని లేదు. ఏ నక్షత్రంలో పుట్టినా వారు ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఇది జీవితకాలం పరీక్ష వీరికి. అయితే ఈ యొక్క జూలై మాసంలో దానికి భిన్నంగా అన్ని ఒక గ్రహాలు కూడా అంటే రెండో స్థానంలో వారికి శని భగవానుడు ఉన్నా కూడా వారికి 9వ స్థానంలో కేతుతో కూడినటువంటి కుజుడున్నా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5వ స్థానంలో గురువుతో కూడినటువంటి బుధుడున్నా వీరికి అనుకూలంగా ఉంటున్నాయి. ఆ ఒక శని భగవాని అశుభ దృష్టి కూడా కొంతమేర వీరికి ఏంటంటే ఆస్తిలో తగాదాలు, అన్నదమ్ముల మధ్యన గొడవలు ఇట్లాంటివి తప్పితే పెద్దగా బాధించేటువంటి విధానాలు ఏం లేవు. ఏదున్నా కూడా వీరి మీద పెద్ద బండబడ్డా కూడా బండేనా ఫోన్లే, పడ్డవాడి మీద ఇది పెద్ద లెక్కేం కాదు కదా అనుకుంటారనమాట. తగిలిన వాడి మీద ఇది పెద్ద సమస్య కాదు కదా అనుకొని ముందుకి కొనసాగుతూ ఉంటారు. ఎవరైనా 4 మాటలన్నా కూడా ఫోన్లేరా ఏమవుతుంది, సరే ఇది కూడా ఒక అనుభవం, అన్నంత మాత్రం మనం చెడింది ఏం లేదు కదా, సరే కానీ మనకి సమయం వచ్చింది కదా అంటే ఆల్రెడీ అన్నిట్లలో మునిగి ఉన్నాము, పోయేది ఏముంది, అది ఊబిలో నుంచి వచ్చినోడికి నీళ్లు పెద్ద సమస్య కాదు కదా. అందుకని వీరికి ఏంటంటే అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నిలదొక్కునే దానికి, నిలబడేదానికి, రానున్నటువంటి తరాల వారికి నిలబెట్టుకునే దానికి కూడా అనుకూలంగా ఉంది ఈ జూలై మాసం. ఈ ఆషాఢ మాసం కూడా జ్వరపడడం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే హాస్పిటల్స్ కానీ, మెడికల్స్ కానీ రంగాల వారికి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు రాసిన వారికి కూడా, తర్వాత బీఈడీ లాంటి పరీక్షలు రాసిన వారికి కూడా పోటీ పరీక్షలు ఏదైతే ఉందో వాటికి ప్రతిఫలంగా వీరికి జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే పోలీసులు కావాలి, మిలిటరీ లాంటి వాటిలో కూడా వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా వీరికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి రంగాల్లోకి వెళ్ళొచ్చు. వీరు ఒక కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఫ్యాషన్ డిజైనర్, ఆర్కిటెక్చర్, బిల్డర్స్, కన్స్ట్రక్షన్ రంగాలు, రియల్ ఎస్టేట్ రంగాలు వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాజకీయ రంగాలు అడుగు పెట్టే వాళ్ళకి అయితే ఇంక చెప్పే అవసరమే లేదు. పట్టిందల్లా బంగారమే ఉంటుంది. ఏ పదవి కంటే ఆ పదవి వీళ్ళ సొంతం అవుతుంది. ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి వెళ్ళే అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. కుంభరాశిలో పుట్టడమే ఒక అదృష్టం. కుంభరాశిలో పుట్టారా వారికి శని భగవానికి ఒక అదృష్టం ఉంటుంది. వారికి శివుని యొక్క కృపా కటాక్షలు ఉంటాయి. శివునికి పూజించలేకపోయినా ఒక చెంబు నీళ్లు శివుని మేము పోసినా వారి మీద ఆ దీవెన ఉంటుంది అనమాట. ఆ నీళ్లు పట్టుకోగానే దీవిచ్చేస్తాడు శివుడు. ఆయన పోసేదాకా తర్వాత విషయం ముందు. కుంభరాశి వాళ్ళ మీద ఎక్కువ అనుగ్రహం ఉంటుందన్నమాట శివ భగవానుడికి. ఎందుకంటే కష్టపడే తత్వం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. అంటే ద్వాదశ రాశులు అందరికన్నా కుంభరాశి వాళ్ళకి ఇంకెక్కువ కనిపిస్తుంది. వాళ్ళు కష్టపడుతున్నారు నిజాయితీగానే కనిపిస్తుంది అనమాట. అందుకని ఆ ఒక శివుని భగవాన్ యొక్క శుభ దృష్టి కూడా వారి మీద ఉంటుంది. కాబట్టి శని భగవానుడు ఉన్న వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. అయితే ఈ యొక్క జూలై మాసంలో ఇంకా అన్ని రంగాల్లో ముందు రావాలనుకుంటే ఈ యొక్క కుంభరాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహారంలో నిమిత్తంగా ఏంటంటే వినాయక స్వామి వారికి శాంతి హోమం, శాంతి పూజ చేయించడం, లక్ష్మీ గణపతి హోమం డబ్బులు ఉన్నవారు మాత్రమే చేయించుకోవడం, అప్పు చేసి మాత్రం ఎలాంటి పూజ హోమాలు చేయించుకోకూడదు. అలానే వీరుగా విట్టేశ్వరాయ అనే ఒక నామాన్ని జపం చేసుకోవడం 108 సార్లు, 111 సార్లు, 121 సార్లు పాలన రూపంగా వీరు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఓం నమో విట్టేశ్వరాయ,
ఓం నమో Okay. విట్టేశ్వరాయ అని చదువుకోవడం. ఆ చదువుకునేప్పుడు చేతిలో ఏదైనా పల్లీలు కావచ్చు, మనకి కాజు, అందులో వీరికి ఏంటంటే కనుక చేతిలో కందిపప్పు గాని ఉలవలు గాని పెట్టుకుంటే కుజు దోషం పోతుంది. అలానే Okay. పల్లీలు కానీ, అలానే ఉలవలు కానీ, లేకపోతే గోధుమలు కానీ పెట్టుకుంటే శనికి సంబంధించినటువంటి అశుభ దృష్టి, అలానే కేతువుకు సంబంధించిన అశుభ దృష్టి, రాహు కేతువులకు సంబంధించింది, రవికి సంబంధించిన దృష్టి కూడా తొలగుతుంది. అలానే చేతులు ఏదైనా బియ్యంకు సంబంధించిన పెట్టుకుంటే గనక ఈ విట్టేశ్వరం చదువుకునేప్పుడు చేతుల బియ్యం పెట్టుకుంటే చంద్రుడికి సంబంధించినటువంటి దోషం తగ్గుతుంది. ఇలానే మనకి స్వీట్ ఏదైనా బెల్లం కానీ ఏదైనా పెట్టుకుంటే శని భగవాన్ అశుభ దృష్టి కూడా తగ్గుతుంది. అలాగా కలత్ర దోషం తగ్గాలంటే కనుక కాజు, అంటే శుక్రునికి సంబంధించిన దోషాలు తగ్గాలంటే చేతిలో కాజు గాని బాదం గాని పెట్టుకొని ఈ యొక్క విట్టేశ్వరాయ అని నామం చదువుకుంటే వీరికి ఉన్నటువంటి ఆ కుజు దోషం కావచ్చు, కలత దోషం కావచ్చు కొంచెం మేరకు తగ్గుముఖం పడతాయి. ఈ యొక్క జూలై మాసం మొత్తం కూడా ఈ యొక్క నామాన్ని వీరు 111 సార్లు, 109 సార్లు, 121 సార్లు జపం చేసుకొని పారాయణం చేసుకొని అది వీరు భుజించవచ్చు. దాని ద్వారా వీరికి ఆ ఒక నరదిష్టి, నరప్రవాహం కూడా తగ్గేదానికి ఉంటుంది. ఈ యొక్క పరిహారం కుంభరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. ఆ మంత్రం ఏంటంటే కనుక ఓం నమో విట్టేశ్వరాయ నమః. ఇది చదువుకుంటే చాలు. వీరు మరొకటి, వీరు సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి, అగరబత్తి, అగరబత్తిలు శాండిల్ అగరబత్తి అని ఉంటుంది. ఈ శాండిల్ అగరబత్తి ప్రతిరోజు కూడా ఒక 4 అగరబత్తిలు ఇంట్లో వెలిగించాలి. ఇదే వీరి రెమెడీ. శాండిల్స్ వెలిగించుకోవడం వీరి రెమెడీ. ఇకపోతే పచ్చ కర్పూరం గాని, హారతి కర్పూరం గాని తీసుకోవాలి. ఒకటే ముద్ద ఉంటుంది. అది ప్రతిరోజు కూడా వీరికి వీరే 7 సార్లు తల చుట్టూ దిష్టి తీసుకొని వారి ముందే కాల్చాలి. వారి ముందే కూర్చొని ఎక్కడేం చేసుకోవచ్చు, ఏ రూమ్ లో చేసుకోవచ్చు. కూర్చొని కాలిస్తే వారికి ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఆ 2 ఈ 1 3 రెమెడీ చేసుకుని చాలు. ఈ 3లో ఏ రెమెడీ చేసుకుని చాలు. ఇకపోతే కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి రోజు శనివారం, ఆదివారం 2 రోజులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి నెంబర్ 8, 9 2 నెంబర్లు వీరికి కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి కలర్ వచ్చి వీరికి లేత గులాబీ కలర్, ఒకటి. రెండోది వైట్. ఈ 2 కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్, నవగ్రహాలు వీరికి అనుకూలంగా ఉండేందుకు మనము పారాయణంగా చేసుకోవాల్సిన నెంబర్, ఆ మంత్రంతో పాటు నెంబర్ కూడా పారాయణం చేసుకోవచ్చు. కుంభరాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ 8245-257 8245-257. ఈ నెంబర్ వీరు 150 సార్లు 150 టైమ్స్ వీరు పారాయణం చేసుకోవాలి. చేతిలో ఏదైనా మిరియాలు కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు చేతిలో పెట్టుకొని పారాయణించుకున్నది భుజించడం ద్వారా ఆ నవగ్రహాల ఒక శాంతి కూడా వీరి మీద లభిస్తుంది. కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్న వారికి కూడా అదృష్టం వస్తుంది. కాబట్టి ఈ నంబర్ ని ప్రతిరోజు పారాయణ రూపం చేసుకుంటే అదృష్టవంతులు ఒకరు కుంభరాశి వారు కూడా అవుతారు. ఖచ్చితంగా. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురువు గారు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఇన్ని మాసాల నుంచి కూడా వాళ్ళు ఒక అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ జూలై మాసం మాత్రం వాళ్ళని అదృష్టం వరిస్తుంది అని చెప్పారు. కాబట్టి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.